రాయలసీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని మొయిదా శివరాంపురం గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే మనం గులాబీ తోటలోకి వచ్చేసాము. ఈ గులాబీ తోటలోని అంటే ఇక్కడ రైతులతో మాట్లాడదాము. ఇది పంట ఎలా వస్తుంది, ఏంటి, దీనివల్ల ఏమన్నా అంటే ఈ మొక్కలు ఎలా వేస్తారు, సంవత్సరం మొత్తం కూడా ఉంటుందా, లేదంటే ఎన్ని సంవత్సరాల వరకు ఈ మొక్కలు అయితే ఉంచుతారు అనేది ఇక్కడ రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాము. అంటే ఇక్కడ గిట్టుబాటు ధర వస్తుందా, లేదా రాబడి ఎంత వస్తుంది, నష్టం ఎంత ఉంది అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. నారాయణమ్మ, ఇది మొత్తం కాగిడాలు ఎన్ని సెంట్లో ఉంది? 3 సెంట్లో ఉందండి. ఎలా వస్తుంది కాపు? బాగానే ఉంటుంది. మందేసి గుండలేసి ఎరువులు మొత్తం కొట్టాలి. కొడితే మాకు పోత వస్తుంది. దానివల్ల మనకి కొంచెం మదుపు తీసేసిన మన గిట్టుబాటు మనకు ఉంటుంది. అండ్ మీరు వేసింది ఎలా వస్తుంది? మదుపు వచ్చేస్తుంది. అందులో నష్టము ఇది ఉండదండి. పురుగు మందు కొడితేనే మనకు అవుతుంది. పురుగు మందు కొట్టకపోతే మరి పువ్వు బాగోదు, డాగ్ వచ్చేయడమో లేకపోతే మొగ్గని పురుగు తినేయడమో ఏదో ఒకటి అయిపోద్ది. ఎవరైనా అంటే పువ్వులు కొనడానికి సాగుకర్లు ఇక్కడికి వస్తారా? సాగుకూర మాకు వస్తారండి. ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళకి అతను వస్తారు. ఆ చివరిని కూడా ఉన్నదంటే చివరిని ఉన్న వాళ్ళు వస్తారు. అక్కడ ఒక సాగుకూర వస్తారు. మా కళ్ళల్లోనే ఒక సాగుకూర విజయనగరం నుంచి వస్తారు. అతను ఎంతకు అమ్ముకుంటారో మరి. గులాబీలు అయితే 100 లెక్క, మాకైతే కేజీలు అయితే కేజీలు, 100 అయితే 100, గ్రాములు అయితే గ్రాములు కూడా ఇస్తారు డబ్బులు. ఎలా పడతాయి పువ్వులు? ఇవి రేటు ఉన్నదనుకోండి 300, 350 వరకు కేజీ వేస్తారు. అది డౌన్ అయిపోయింది అనుకోండి కేజీ 100కి కూడా వచ్చేస్తుంది. అంటే మీకు ఎలాగ అంటే డౌను అంటే మన శ్రావణ మాసం నుంచి మన సంక్రాంతి వరకు రేటు ఉంటుంది. సంక్రాంతి కాంచి ఇటువైపు మరి రేటు ఉండదు. ఏమైనా ఫంక్షన్లు అయితే మళ్ళీ ఉంటుంది. దాని రేటుని పెట్టి అక్కడ సెల్బోర్డ్ని పెట్టి మనకు రేట్ అండి. ఇంత వస్తుందని మనం చెప్పలేము గ్యారంటీ. కానీ మన పని మనం చేస్తాం. వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా, చేస్తాం. ఇవి ఎన్ని సంవత్సరాలకు ఉంచుతారు మొక్కలు? వాటికి ఒక 10-15 సంవత్సరాల వరకు ఆ మొక్క పర్వాలేదు, ఉంచేస్తాం. కటింగ్ చేస్తూ ఉంటారా? చేస్తాం. రేపు 5 నెలల లాస్ట్ని చేసేస్తాం. 8 నెలల కల్లా పోత వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 6-7 నెలలు వాటి మీద మేము ఉంటాం. నా పేరు చనమాల ఆదినారాయణ అండి. ఇది మొత్తం తోట ఎన్ని ఎకరాల్లో ఉంది గులాబీ తోట? ఇక్కడైతే 1 ఎకరా ఉందండి. బాగానే ఉంటుంది. దీనివల్ల ఆదాయం కూడా నెలకు ఒక 20-25 వేల మధ్యలో వస్తుంటుంది. కాకపోతే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మందులు గట్టి స్ప్రే చేస్తుండాలి. అలాగే అప్పుడప్పుడు కొంత సీజనల్ వ్యవసాయం లాగా ఇది ఉంచుతాము. ఎక్కువైతే మా ఊర్లో గ్రామం అంతా మొక్కజొన్న ఎక్కువ. ఆ 3 సీజన్లు కూడా మాకు 3 పంటలు పండుతాయి. మొక్కజొన్న, నువ్వులు అండ్ వరిచేను. 3 పంటలు కూడా సీజన్ బట్టి 3 సార్లు మార్చి వేస్తాము. ఇవైతే ఈ పైరుగుడ్లు అంటే అప్పుడప్పుడు ఇలాంటి సైడ్ ఆదాయం కోసం గులాబీ వేసుకొని పండిస్తుంటాము. ఎక్కువైతే వ్యవసాయం అంతా మొక్కజొన్న ఎక్కువ. ఇప్పుడు మా గ్రామం అంతా మొక్కజొన్న ఉంది. ఇది ఎలా పూస్తాయి సార్? అంటే ఎలా వస్తుంది మీకు? అంటే వేసిన దానికి ఏమైనా గిట్టుబాటు వస్తుందా? పర్వాలేదండి. పర్వాలేదా? ఎలా అమ్ముతారంటే కేజీ లెక్కనేనా ఈ పువ్వులు? కేజీ లెక్కన కాదండి. 100 పువ్వులు 100 బట్టి ఎన్ని వందలు అయితే ఇప్పుడు 100కి 30 రూపాయలు ఇలా ఇస్తుంటారండి రైతుకి. ఇక్కడికి మనకి ఊర్లోకి వస్తారండి సావుకారులు. ఉదయాన్నే 5కి లేచి ఇవన్నీ కలెక్ట్ చేస్తాము. అతను వచ్చేసరికి మేమంతా రెడీ ఉంచితే అతను పట్టుకొని వెళ్ళిపోతున్నాము. రోజుకి 2000-3000 పువ్వుల వరకు అవుతాయండి. దాన్ని బట్టి ఒక్కో సీజన్లో ఒక్కో రేట్ ఉంటుంది. ఆ రేటు బట్టి మనకి అమౌంట్ వస్తుంది. అంటే ఇది మొత్తం ఇంకా ఇలా ఉంచేస్తారు కదా, ఇంకా సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది కదా? ఇది ఈ ఒకసారి మొక్క వేస్తే సుమారు 10 సంవత్సరాల వరకు మధ్యలో కటింగ్ అవుతుంది మేడం. కొంత సంవత్సరంన్నరకి 2 సంవత్సరాలకు ఒకసారి మధ్యలో కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. ఒకసారి వేసామంటే 10-15 సంవత్సరాల వరకు చూడవసరం లేదు. మిగతా పంటలా కాదు, 1 సంవత్సరంకి అయిపోద్ది, అలాగేమన్నా ఉండదు. ఈ పూత అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పుడు కటింగ్ అవుతాయి మొక్కలన్నీ. మళ్ళీ కొత్త చిగురు వచ్చి పువ్వులు బాగా పోస్తాయి. దీనివల్ల మనకి సంవత్సరం మార్చాం కాబట్టి మనకి ఆదాయం కనబడుతుంది. మీకు ఈ వ్యవసాయం మీదైనా ఆధారం, ఇంకేమైనా చేస్తారా మీరు? జాబ్ ఏం లేదండి, వ్యవసాయ ఆధారం. దీనికి ఎరువులు వేయాలి మేడం. ఎక్కువ ఇలా గడ్డి ఉంటే మధ్యలో దాన్ని చుట్టూ పాడి కట్టి మన్ను అలాగా దానికి చేర్పుగా వేసి ఎప్పటికప్పుడు దాన్ని సంరక్షణ చేస్తూ ఉండాలి. లేదంటే ఈ గడ్డి ఎక్కువైపోతే మొక్కకి రక్షణ దాని తాలూకు సత్తు ఉండదు.
కాబట్టి ఎప్పటికప్పుడు మొక్క చుట్టూ క్లీన్ చేస్తుండాలి. మెడంతా తవ్వకపోయినా కలుపు తీయకపోయినా మొక్క చుట్టూ అయినా కలుపు తీస్తుండాలి ఎప్పటికప్పుడు. మళ్ళీ అలాగే 10 రోజులకి 15 రోజులకి ఒకసారి పక్కాగా మందులు స్ప్రే చేస్తుండాలి. పువ్వులు లేదంటే పురుగు వచ్చేయడం, ఇదిగోండి కొన్ని చోట్లలాగా ఇలా ఉంటాయి. స్ప్రే చేస్తుంటే అవి మళ్ళీ బాగా వికాసంగా బాగా పోస్తాయని చెప్తాను కదా. ఆహ్లాదకరమైన వాతావరణంలో మొయిదా శివరాంపురం గ్రామంలో అయితే ఈ గులాబీ తోట నిజంగా చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నాయి. ఈ పువ్వులు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అంటే ప్రశాంతకరమైన వాతావరణంలో ఇదంతా విలేజ్ మొత్తం కూడాను ఈ విలేజ్ నిజంగా అట్మాస్ఫియర్, ఈ పూల మొక్కలు నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. నాతో పాటు కూడా మీరు కూడా చూసి తరించారు. ఈ పువ్వులు నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ పువ్వుల్ని చూడడానికని అయితే చెప్పొచ్చు. నిజంగా చాలా బాగుంది ఈ ప్లేసు. నాతో పాటు మీకు కూడా నచ్చిందని అయితే ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.